తర్వాత మా ట్రెక్కింగ్లు ఉధృతంగా జరుగుతున్నాయి. కరోనా తర్వాత అయితే ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకొని తిరుగుతున్నాం. శేషాచలం అడవుల్లో మేము గాలించని చోట్లేదు. మా మిత్రులు చెప్తున్నట్టుగా శేషాచలం అడవుల్లో దగ్గర దగ్గర 1000 తీర్థాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాటిల్లో కనీసం 200 తీర్థాలైనా మేము చూసి ఉంటాం. శేషాచలం అడవుల్లో జలపాతాలు కానీ, అడవి కానీ, ప్రకృతి కానీ, అక్కడ ఉండేటువంటి అందాలు, అక్కడ ఉండేటువంటి జంతువులు, ఆ సొబగు అనేది మరి ఏ ప్రాంతంలో ఉన్నట్టుగా నేను ఫీల్ కావడం లేదు. అంతకుపూర్వం నేను దేశాల్లో, ప్రపంచంలో చాలా చోట్ల తిరిగిన. హిమాలయ పర్వతాలు తిరిగిన, అన్నపూర్ణ లేదా టైగర్స్ నెస్ట్, చైనా వాల్ లాంటివన్నీ తిరిగి వచ్చినా మా చుట్టూ ఉండేటువంటి శేషాచలపు కొండలు తిరగడంలో ఉండేటువంటి ఆనందం మరొక చోట నాకు దొరకలేదు. కొన్ని ఇప్పుడు ఉదాహరణకి నగిరి ముక్కు, ఎప్పుడు ఇట్లా మనం మెడ్రాస్ పోయినప్పుడల్లా చూసేవాడిని, దీన్ని ఎప్పుడైనా ఎక్కాలని. ఆ నగిరి ముక్కు ఎక్కి అక్కడ మంట వేసి వచ్చినాం. అట్లనే అప్పలాయగుంట దగ్గర ఏగులు పర్వతం అనేటువంటి పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం ఎక్కి ఆ పైన చాలాసేపు గడిపి వచ్చినాం. మొన్నటికి మొన్న మన హైవే రోడ్లో మన హెరిటేజ్ పార్లర్ ఎదురుగా పెద్ద గుండ్లు కనపడేటివి, దాని పక్కన ఒక పెద్ద కూచి రాయి కనపడేది. ఎప్పుడో ఒకప్పుడు దీని దగ్గరికి పోవాలా, దాన్ని తాకాలా, దాన్ని చూసి రావాలని కలలు కనేవాడిని. ఒక 3 రోజుల క్రితం అక్కడికి పోవడం జరిగింది. చాలా హార్డ్ ట్రెక్, 3 గంటలు ఎక్కడం, అదే పనికి ఎక్కడమే. అట్లనే దిగడం కూడా సర్రమని జారుకుంటా దిగేటువంటి పరిస్థితి. తీరా పైకి పోతే మేము ఉధృతమైనటువంటి గాలి, మాలో చిన్న చిన్న నీ వయసు ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడ పడిపోతారో అనుకున్నాను నేను. బాగా బలంగా ఉండేటువంటి వ్యక్తులు అయితే గట్టిగా నిలబడగలరు, కానీ మిగిలిన వాళ్ళు నిలబడడం సాధ్యం కాదు. ఈ ట్రెక్కింగ్ చేయడం అనేది మన శరీరానికి ఒక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసికంగా ప్రకృతితో మనం సంలీనం కావడం వల్ల ఆ ప్రకృతిలో ఉండే చెట్లు, చేమలు, ఆ బోధ, అక్కడ ఉండేటువంటి జంతువులు, క్రిమి కీటకాదులు, వీటన్నిటి గురించి తెలుసుకోవటం, మానవ సమాజానికి దాన్ని అన్వయించుకోవడం ద్వారా మనము ఒక గొప్ప తాత్విక చింతనను ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అదే పనిగా ట్రెక్కింగ్ అనేది ఉండాలని కోరుకోను, కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలతో పాటు ట్రెక్కింగ్ కూడా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ చూస్తున్నాం అనుకో, కొండపైన ఆ గంటా పంటపం అనేటువంటి కొస ఉంది. ఆ కొసకి దగ్గర దగ్గర 10-15 సార్లు పోయినా. రోజు చూస్తూ ఉంటాను నేను, ఎంత ఆనందమో నాకు. అట్లనే చిత్తూరు నుంచి తిరుక్కొని వచ్చేటప్పుడు ఉప్పుశెట్టి పప్పుశెట్టి దగ్గర పెద్ద నిలువెత్తు బండరాయి ఉంది, పెద్ద బండరాయి. మౌంటైనింగ్ నేర్చుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడానికి కూడా సాధ్యమవుతుంది. దానిపైన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన కూర్చొని నేను చాలా మాటలు ఊగి రావడం జరిగింది. ఎప్పుడు అట్లా వచ్చినప్పుడల్లా చూసినప్పుడల్లా భలే ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అక్కడికి ఎక్కినానా, అక్కడ కూర్చొని కూర్చున్నానా, ఆ చెట్టు మీద ఉండి చాలా అద్భుతాలన్నింటినీ కూడా చూడగలిగినాను అనేది. ఇది సాధారణమైనటువంటి ఆనందం కాదు. ఇది అందరికీ సులభంగా లభించేటువంటి సంతోషం కాదు. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి చారిత, ఉదాహరణకి మనకు తాటికోన, మల్లయ్య కోన ఇక్కడ ఉన్నాయి. అక్కడ పురాతన కాలపు నాటి ఆనవాళ్ళు ఉన్నాయి. 3000 సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు నివసించినటువంటి చోట అక్కడ చిత్రకళ కూడా ఉంది. తాటికోన దగ్గర అయితే ఒక పురాతనమైనటువంటి శివాలయం పడిపోయింది. పెద్ద బౌల్డర్ పైన గోపురం కూడా ఉంది. అది చూసినప్పుడు అనిపించేది నాకు, చాలా ఆశ్చర్యం కలిగేది. ఎన్ని పాడైపోయినాయో. ఇవన్నీ ఈనాటి సమాజానికి చెప్పాలని. కాలభైరవ గుట్ట దగ్గర కూడా పురాతనమైనటువంటి దేవాలయం, ఎప్పుడో 11వ శతాబ్దంలో కట్టినటువన్నీ కూడా. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలని, వాటన్నిటినీ కూడా పాతపడిపోయినటువంటి ఆ హెరిటేజ్ సంపద అంతా తిరిగి పునరుద్ధరించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కోరిక ఉంది. కాబట్టి నేను ట్రెక్కింగ్ చేస్తున్నానంటే ఊరికే నా పాటికి నేను పోయి రావడం కాదు. ఈ విషయాలు 10 మందికి చెప్పాలా, 10 మంది నా అడుగు వేయాలా, 10 మంది చారిత్రక సంపదకి వారసత్వపు వ్యక్తులుగా వాళ్ళు మిగిలిపోవాలనేటువంటి ఆకాంక్ష నాలో బలంగా ఉంది.